Hello everybody, a wonderful day to all. So past few months నుంచి మనం డిఫరెంట్ సోషల్ మీడియాలో అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టా అండ్ వాట్సాప్ లో ప్రతిరోజు ఒక కోట్ అండ్ యూనివర్స్ స్పీక్స్ అనే ఒక మెసేజ్ ని నేను షేర్ చేయడం జరుగుతుంది. సో లెట్ మీ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెసనేటింగ్ విత్ దాట్ కోట్స్ తో గానీ లేకపోతే యూనివర్స్ స్పీక్స్ అనే ఆ మెసేజెస్ తో గానీ మీలో ఎంత మందికి ఇది నాకే అనే భావన కలుగుతుంది, ఇది నా కోసమే అనే భావన కలుగుతుందో ఐ జస్ట్ వాంట్ టు నో అండ్ జస్ట్ కమెంట్ యువర్ ఫీలింగ్స్ హౌ మీకు అది ఎలా ఉపయోగపడింది అని. అండ్ వాట్ ఈస్ దట్ మేకింగ్ యూ కనెక్టెడ్ మచ్? ఈ రెండిట్లో యూనివర్స్ స్పీక్స్ అండ్ ద డైలీ కోర్స్, ఈ రెండిట్లో మీకు బాగా ఏది కనెక్ట్ అవుతుంది అన్నది మెన్షన్ చేయగలరు. అండ్ కమింగ్ టు దిస్ టుడేస్ షార్ట్ వీడియో, 2 days బ్యాక్ నేను మీకు షేర్ చేస్తున్న ఆ డైలీ కోర్స్ లో యూనివర్స్ స్పీక్స్ అనే కోర్స్ నుంచి ఒకరు నాకు మెయిల్ చేశారు. ఆ మెయిల్ లో వారు నాకు ఇచ్చినటువంటి మెసేజ్ నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఐల్ రీడ్ అవుట్ దాట్ ఆల్సో. సో ఈ మెసేజ్ దేని గురించి అని అంటే, యూనివర్స్ ఇస్ సేయింగ్ అనే ఆ పర్టికులర్ కోట్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ అన్నమాట. ఆ మెసేజెస్ లో నీ జన్మ ప్రణాళికలు నువ్వు డిజైన్ చేసుకున్న పాఠాలు అత్యంత విలువైనవి అయి ఉండొచ్చు, అందువలనే ఆ మార్గం నీకు కష్టంగా ఉంది, నువ్వు ఆ మార్గాన్ని విశ్వసిస్తే కొత్త అవకాశ ద్వారాలు తెరుచుకుంటాయి అన్న యూనివర్సల్ మెసేజ్ ని నేను మీతో షేర్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ ని ఉద్దేశించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లో 1 person నాకు మెయిల్ చేశారు. వారు చేసిన మెయిల్ ని నేను ఇక్కడ చదువుతున్నాను, అట్ ద సేమ్ టైం నేను మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకే. హాయ్ మేడం, నా పేరు మహేష్, నేను మీ కోర్స్ ఫాలో అవుతున్నాను, డైలీ మెడిటేషన్ చేస్తాను. మీరు ఒక కోట్ అప్లోడ్ చేశారు, అది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ షేర్ చేసి పెట్టారు. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ దట్, నీవు ఆ మార్గాన్ని విశ్వసిస్తే అని ఉంది కదా, ఆ మార్గాన్ని ఎలా విశ్వసించాలో తెలియజేయండి, కొంచెం వివరించండి అని తెలియజేస్తూ మహేష్ గారు ఈ క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు కొట్టే కోడ్స్ బాగుంటాయి అని పెట్టారు అండ్ దీన్ని వివరించండి అన్నారు. ఫస్ట్లీ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఇంట్రెస్ట్ అండి. తెలుసుకోవాలనే తపన అందరికీ ఉన్న, అడిగి తెలుసుకోవాలనే ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే మనిషికి ప్రశ్నలు ఎలా వస్తాయంటే ఆ క్షణానికి వచ్చి వెంటనే మాయమైపోతాయి, కొద్ది క్షణాలకి మాయమైపోతాయి. అది తెలుసుకోవాలనే తపన అంతరంగాలలో బలంగా వచ్చినప్పుడు, ఆ జ్వాల ఉదయించినప్పుడే అడగాలి అన్న ఒక అడుగు వేస్తాం అనమాట. అందుకని ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వే ఆఫ్ క్వశ్చనింగ్ దిస్ సార్. అండ్ కమింగ్ టు ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, ఎలా మార్గాన్ని విశ్వసించాలి అని అడిగారు. ఒక వ్యక్తి బ్రతికున్నారా లేదా అని చెప్పటానికి మీరు ఒక వ్యక్తి, ఓకే, ఒక వ్యక్తి నిజంగా బ్రతికున్నారా లేదా అని చెప్పటానికి మీరు దేన్ని ఆధారంగా చేసుకుంటారు? దేన్ని ఆధారంగా చేసుకుంటారంటే, అఫ్ కోర్స్ నేను ఇక్కడ వివరిస్తాను, కానీ ఇది వింటున్న మీరు, ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీ సమాధానం మీకు ఉండాలి. ఒక వ్యక్తి బ్రతికున్నారా లేదా, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఓకే, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ టెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమీ లేవు, ఆ వ్యక్తి నిద్రపోతూ ఉన్నారు. ఆ వ్యక్తి బ్రతికున్నారా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? వారి శ్వాసని ఉపయోగించి తెలుస్తుంది, అవునా? ఎదుటి వ్యక్తిని మనం గమనించినప్పుడు. అదే మనకు మనం తెలుసుకోవాలంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని నాకు నేను నిర్ధారణ కావాలంటే ఏం కావాలి? మాధ్యమం ఏం కావాలి? హా, నేను శ్వాసిస్తున్నాను, ఐ కెన్ స్మెల్, నేను చూడగలుగుతున్నాను, నేను స్పర్శని అనుభూతి చెందగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, రుచి చూడగలుగుతున్నాను, అవునా? ఏమిటివన్నీ కూడా? ఇంద్రియాలు కదా. అంటే ఏదైనా ఒక బాహ్యమైన విషయాన్ని లేదా ప్రూఫ్ కావాలి, ఇది కరెక్టే, ఇదే విధానము అని తెలియపరచటానికి మనకి ఆధారంగా మనం ఆధారపడేవి మన ఇంద్రియాలనే. మన ఇంద్రియాలను మాధ్యమంగా చేసుకుని దేన్నైనా మనం నిర్ధారించుకోగలుగుతాం. నిర్ధారిస్తున్నాము అంటే మనం దాన్ని విశ్వసిస్తున్నామని అర్థం, అవునా? మన ఇంద్రియాలని ఉపయోగించుకొని మనం విశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించుకుంటాము. అదే విధంగా మన జీవన ప్రణాళికను, మన జన్మ ప్రణాళికను, లేకపోతే మన లైఫ్ లెసన్స్ ని మనం, ఇది నాకు ఇంటెంటెడ్, దిస్ ఇస్ ద ఇంటెండెడ్ లెసన్ ఫర్ మీ, ఇది నేను నేర్చుకోవడానికి ఉన్నటువంటి ఒక పాఠమే. ఈ మార్గం ఏదైతే ఉన్నదో, ఈ పాఠాన్ని నేను నేర్చుకోవటానికి ఏదైతే మార్గం నేను
వెళ్తున్నానో, లేకపోతే ఏదైతే మార్గంలో నన్ను వెళ్ళబడనిస్తుందో, రైట్, ఇట్ ఇస్ పుషింగ్ మీ టు మూవ్ టువర్డ్స్ దాట్, రైట్, లేదా నేను చూస్ చేసుకుని వెళ్ళానో దాన్ని విశ్వసించాలి అంటే ఏ విధంగా అయితే బాహ్యమైనవి మనం విశ్వసించటానికి బాహ్యేంద్రియాలు అవసరమో, అంతరంగంలో సూక్ష్మమైనవి అంతరంగంలో జరిగేవి విశ్వసించటానికి అంతరింద్రియాలు ప్రధానమైనవి, ద ఇంటర్నల్ సెన్సెస్. ఓకే, ఇంటర్నల్ సెన్సెస్ అంటే ఏమిటవి? ఏ విధంగా అయితే బాహ్య పంచేంద్రియాలు ఉన్నాయో ఇంద్రియాలు ఉంటాయి. వీటిని కర్మేంద్రియాలు అని అంటారు. సారీ, దే ఆర్ కాల్డ్ ఎస్ జ్ఞానేంద్రియాలు అని అంటారు. బాహ్యంగా ఉన్నవి కర్మేంద్రియాలు. వీటి ద్వారానే కదా నేను నిత్య జీవితంలో నా ప్రతి కర్మను నేను ఆచరిస్తాను. జ్ఞానేంద్రియాల ద్వారా ఏది సరైనది, ఏది సరికానిది, దేనిని విశ్వసించవచ్చు అన్న విచక్షణ వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మరలా ఒక ప్రశ్న రావచ్చు, అంతరేంద్రియాల ఎలా నమ్మేది అని. అంతరేంద్రియాలు నమ్మాలంటే అంతరేంద్రియాలకు అవసరమైనది జ్ఞానము, రైట్, నాలెడ్జ్. అటువంటి జ్ఞానాన్ని, ఏ జ్ఞానం అయితే మనల్ని భవబంధాల నుంచి, జనన మరణ చక్రాల నుంచి తొలగిస్తుందో, అంటే బయటపడేందుకు సహకరిస్తుందో, అటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం అభ్యసించినప్పుడు అంతరేంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియము కళ్ళు మూసుకున్నప్పుడు చేసే సాధన ద్వారా యాక్టివేట్ అయితే జ్ఞానము, సరైన ఆత్మజ్ఞానము, రైట్, ద రైట్ నాలెడ్జ్ లిబరేట్స్ కదా. ఆత్మజ్ఞానము, సరైన ఆత్మజ్ఞానము, జీవన్ముక్తిని ప్రసాదించే ఆత్మజ్ఞానము మన అంతరింద్రియాలను, కళ్ళు తెరుచున్నప్పుడు జరిగేటువంటి మన అంతరింద్రియాలని బహిర్ముఖం చేసి మనలో ఒక విచక్షణని కలిగించి ఆ విచక్షణ ద్వారా మనలో ఒక విశ్వాసాన్ని నింపుతాయన్నమాట. ఓకే, కనుక నాలెడ్జ్ లిబరేట్స్. జ్ఞానము ఒక మాధ్యమము విశ్వసించటానికి, సూక్ష్మమైన వాటిని, కంటికి కనిపించని వాటిని, ఇవి ఉంది కదా అని మనం నమ్ముతాము. ఉదాహరణకు గత జన్మలు ఉన్నాయి కదా అని అంటాం. మరి గత జన్మలు ఉన్నాయా లేదా అన్నది అక్కడ ఇక్కడ విని, వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే చదివేసి ఇదా మన నిర్ధారణ కాదే. గత జన్మలు ఉన్నాయన్న జ్ఞానము నాకు రావాలంటే ముందు గత జన్మలు అనేవి దేన్ని ఆధారంగా చేసుకుని తయారవుతాయి, దేన్ని ఆధారంగా చేసుకుని మరు జన్మను నేను ఏర్పరచుకుంటాను అన్న జ్ఞానం కావాలి. ద టైమ్లెస్ విజ్డమ్, historic wisdom or mystical wisdom, what are the terminologies? మనం వెస్టర్న్ టర్మినాలజీస్ ఎన్ని వాడినా అన్నిటిని సారం ఒకటే, రైట్. ఏది ఎలా ఏర్పడుతుంది అన్న విచక్షణ మనలో ఉద్భవించినప్పుడు గత జన్మలు ఉన్నవా అని అన్నదానికి కూడా మనదైన అనుభవం మనకు వస్తుందన్నమాట. దీన్ని బయట వెతకలేము, మన అంతరంగంలో వెతకాలి. అంతరంగంలో వెతకాలి అని అంటే ఏ విధంగా? జ్ఞానం, నాలెడ్జ్ ఇస్ ద ఓన్లీ కీ, రైట్. గత 2016 నుంచి, అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి నేను ఈ ఛానల్స్ ద్వారా జస్ట్ లైక్ ఇప్పుడైతే ఈ 2016 నుంచి నన్ను నేను ప్రకటించుకుంటున్నాను, ఓకే దిస్ ఇస్ ద వే అని. కానీ దానికి ముందు కూడా నా సాధన జరిగేది, నా అంతరంగ సాధన. కానీ ఎప్పుడు ప్రకటించుకోలేదు, ఎవరికో చెప్పాలన్న ప్రయత్నము చేయలేదు. ఈ సాధనలో నేను చేసే క్లాసెస్ కానీ, కోర్సెస్ కానీ, వాట్ ఎవర్, రైట్, ఆల్మోస్ట్ 121 కోర్సెస్ డిజైన్ చేశాం పాస్ట్ 8 years లో. ఈ కోర్సెస్ అన్ని కూడా జ్ఞాన మార్గాలే, ఒక్కొక్కటి ఒక్కొక్క నిధికి ఓపెన్ అప్ చేస్తుంది అనమాట. యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను డిజైన్ చేసిన ప్రతి కోర్స్ తాలూకా జిస్ట్, ఇంట్రొడక్టరీ పార్ట్ నేను అక్కడ షేర్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. అండ్ ప్రతి ఇంట్రొడక్టరీ పార్ట్ కూడా అన్లిమిటెడ్ విజ్డమ్ ని కలిగి ఉంటుంది. ఇఫ్ యూ కెన్ రీవాచ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్, మీరు ఏదో ఎన్రోల్ అయితేనే మీకు వస్తుంది నేను అనను. మీరు రీలిసన్, మళ్ళీ మళ్ళీ విని, మళ్ళీ దాన్ని మీ స్థాయిలో మీరు దాన్ని అనలైజ్ చేసుకుని రీసెర్చ్ చేసినప్పుడు ఏదైతే ఆ విశ్వాసం అని మీరు అడిగారో ఆ విశ్వాసానికి కావలసినటువంటి అన్ని చిన్ని అడుగులు ఏర్పడతాయి అన్నమాట. అదే ద అల్టిమేట్ ట్రస్ట్. నమ్మకము, నమ్మితే చాలు ఇవ్వబడుతుంది అన్న ఆ లైన్ ని జస్టిఫై చేస్తాయి అన్నమాట. Once again, thank you so much for the question. And there is one more question also coming days లో, దాన్ని కూడా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ నా మెయిల్ ఐడికి ఇంకా ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు ఉంటే గనక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇట్.
ఓకే, నా మెయిల్ ఐడి నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో యూ కెన్ సీ హియర్ at the bottom line also. ఓకే, యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. అండ్ నాకు వీలు పడినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెంటనే రెస్పాండ్ అవుతానని నేను చెప్పను, బట్ విత్ ఇన్ లెస్ దాన్ 3 days లోనే నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఐల్ డెఫినెట్లీ రెస్పాండ్ అండ్ గివ్ అన్ valid answer to your question. Thank you so much once again. We'll meet you soon in the next video. Bye then. I'm ending. Bye.